వైఎస్ విజయలక్ష్మి లేఖ రాశారు. వారి ఆస్తుల వివాదానికి సంబంధించి, పంపకాలకు సంబంధించి ఏం జరిగింది, ఎలా చేయాలి, ఏంటి అనే విషయాలకు సంబంధించి పూర్తిగా ఒక లేఖను విడుదల చేశారు. విజయమ్మ విడుదల చేసిన ఆ లేఖలో చాలా స్పష్టంగా ఆస్తులు అందరికీ సమానంగా పంచాల్సిందే అనేది వారి సారాంశం. అందులో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమతం కూడా అదే. వారు అదే కోరుకున్నారు. ఈ విషయం అత్యంత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. ఈ విషయానికి సంబంధించి పార్టీ నేతలకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఎవరు కూడా దీనిపైన రాద్ధాంతం చేయొద్దు, మాట్లాడొద్దు, స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంటూ చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇద్దరికి మనములందరికీ కూడా సమానంగా ఆస్తులను పంచాలి. ఎవరైనా సరే అందరికీ సమానంగానే ఆస్తి వాటా చెందుతుంది అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. చాలా విషయాలకు సంబంధించి క్లియర్గా ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖను విడుదల చేసిన తర్వాత వైసీపీ నేతలు స్పందించడం మొదలుపెట్టారు. స్పందించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మొత్తంగా వైసీపీ నేతలందరూ బయటకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు. పెద్ద రాద్ధాంతం చేశారు. చాలా అంశాలకు సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆస్తుల పంపకాలు జరగడం ఏంటి, ఇప్పుడు ఆస్తుల పంపకాలు జరగడం ఏంటి, ఎప్పుడో ఆస్తుల పంపకాలు అయిపోయాయి, మళ్ళీ ఆస్తులు ఎందుకు ఇస్తారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా వారి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం ఏం జరిగిందనేది మాకు మాత్రమే తెలుసు, ఇతరులు ఎవరికీ తెలియదు, అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. కాబట్టి స్పందించొద్దు అని చెప్పినప్పటికీ వైసీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. అలాగే ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. వారి కుటుంబ వ్యవహారం అయినప్పటికీ ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. టీడీపీ నేతలు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే చాలా క్లియర్గా టీడీపీ నేతలు చెప్పారు. ఈ లేఖ కావచ్చు, ఈ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, షర్మిల ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటి వెనక టీడీపీ హస్తం ఉంది అన్నట్టు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలేంటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీడీపీ నేతలు స్పందించాల్సి వస్తుందంటూ టీడీపీ నేతలు ఇప్పటికే చెప్తూ వచ్చారు. లేదంటే వారి కుటుంబ వ్యవహారం, వ్యక్తిగత అంశాలకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు, మధ్యలోకి మా పార్టీని, మా నేతలను లాగుతున్నారు కాబట్టి స్పందించాల్సి వస్తుంది అనేది వారు చెప్తున్న మాట. ఇక ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. వారి కుటుంబ వ్యవహారం అని చెప్పినప్పటికీ వినకుండా ఒకవైపున షర్మిల మీద తీవ్ర పదజాలంతో దూషించడం, తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన తాజాగా షర్మిల స్పందించారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దు అని వైసీపీ నేతలు చెబుతున్నా వినడం లేదు. చాలా స్పష్టంగా విజయమ్మ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎవ్వరు వైసీపీ నేతలు మీకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా సరే నా టార్గెట్ కాకపోయినా ఖచ్చితంగా దీనికి దీటైన సమాధానం చెప్తాను, ఎదుర్కొనే శక్తి నాకుంది అంటూ షర్మిల చాలా స్పష్టంగా స్పందించారు. ఈ విషయాలకు సంబంధించి మాట్లాడారు. అంటే ఎందుకు వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు? నా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాదు, లేదంటే వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు కక్షలు లేవని షర్మిల చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వినకుండా అదే పనిగా స్పందిస్తూ ఉన్నారు. బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. కనీసం వారి పార్టీ నేతలను వారించి ఎవరు కూడా మాట్లాడొద్దు అని కూడా చెప్పడం లేదు. గతంలో కూడా వైఎస్ షర్మిల మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతోనే అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. చాలా రకాలుగా వేధింపులకు గురి చేశారు. అయినప్పటికీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. కనీసం ఎవరిని కూడా ఇటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పలేదు. చెప్పకపోగా ఎవరైతే ఈ రకంగా పోస్టులు పెడుతున్నారో ప్రభుత్వం చర్యలు తీసుకుంది, కొన్ని అరెస్టులు కూడా చేసింది. వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టే వ్యక్తుల మీద ఎవరైతే ఈ రకంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వారి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించి అరెస్టులు చేసింది, కేసులు నమోదు చేసింది. సమర్థించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ కేసులు పెట్టిన తర్వాత ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ వచ్చారు. వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మీద పోస్టులు అసభ్యకరంగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి, ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈ రకంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అడగాలి. అడగకపోగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది, కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజున కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు వారందరి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో
ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా చర్యలు కూడా తీసుకున్న ప్రభుత్వం మీద విమర్శలు చేశారంటే వారి వైఖరి ఎలా ఉంది, ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా వైసీపీ నేతలు ఎదురుదాడి తిరుగుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, తీవ్ర పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలతో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించడం లేదు, వారించడం లేదు, ఇటువంటి పోస్టులు పెట్టొద్దు అని చెప్పడం లేదు. అందుకనే చాలా స్పష్టంగా వైఎస్ షర్మిల స్పందించారు. ఎదురుదాడికి దిగితే ధీటుగా సమాధానం ఇస్తాం, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎవరూ భయపడే ప్రసక్తే లేదు, ఈ విషయంలో మాట్లాడొద్దని వైఎస్ విజయలక్ష్మి చాలా స్పష్టంగా విజయమ్మ చెప్పినప్పటికీ ఎందుకు మీరు అందరూ మాట్లాడుతున్నారంటూ వారు చాలా స్పష్టంగా అన్ని విషయాలకు సంబంధించి స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ఎస్కే బాజీ గారు, కాంగ్రెస్ లీడర్, విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం